మీ సేవకు పనిచేసినారు, సిన్సియర్గా ఉన్నారు, గుండాగిరి చేయలే, దౌర్జన్యాలు చేయలే, హత్య రాజకీయాలు చేయలే. ఒక యువకునిగా తన తెలివితేటలతోని మీ సేవలో ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు సాధించి పెట్టినారు. ఒక దశలో కళ్ళకు నీళ్లు పెట్టుకొని అతను కొట్లాడి అన్నా నువ్వు రెవెన్యూ డివిజన్ చేయాలి, లేకపోతే నేను అన్నం తినా అని చెప్పి హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ సాధించింది కూడా సతీష్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా ఇలా గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టు కంప్లీట్ కావాలి. హుస్నాబాద్ లో ముందు 1,50,000 అనుకున్నాం, ఈరోజు 1,65,000 ఎకరాలు నీళ్లు బారిచ్చే బాధ్యత ఈ జిల్లా నుంచే ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఇక్కడనే ఉన్నాడు. మేము బాధ్యత తీసుకున్నాం. హుస్నాబాద్ పచ్చబడాలి, దాంతో బతుకుతాం. కాంగ్రెస్ కు ఓట్లేస్తే మళ్ళా ముందు వెనకకు పోతుంది, కింది మీద అవుతుంది, వాళ్ళు తినడానికి చాలది, ఆగమైపోతాం. కాబట్టి ఆలోచన చేసి దీవించి ఈ తొలి సభలో నేను నోరు కూడా పాడు చేసుకోదలుచుకోలేదు, పాజిటివ్ ఎజెండా చెప్పదలుచుకున్నా. మా రవీందర్ సింగ్ మా మేయర్ గారు, కరీంనగర్ మేయర్ గారు అన్నాజల కాంగ్రెస్ లో దటాయించి మాట్లాడాలంటే మళ్ళీ రేపటి నుంచి మాట్లాడతా. హుస్నాబాద్ మొట్టమొదటి సభ ఇక్కడ నేను నోరు పాడు చేసుకోనని చెప్పినాను, విషయం మీ ముందు పెట్టినాను. మీరందరూ కూడా సోదరుడు సతీష్ కు దీవెన ఇచ్చి కారు గుర్తు కొట్టేసి పెద్ద మెజార్టీతోని అందరూ నిబరబోయే విధంగా గెలిపించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా అద్భుతమైన విజయాన్ని చేకూర్చుకొని అద్భుతమైన తెలంగాణ తయారు చేసుకుందాం. అందులో భాగంగా హుస్నాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేకమైన ప్రేమతో నేనే వచ్చి కార్యక్రమాల రూపకల్పన చేసి అభివృద్ధి చేస్తానని మీకు హామీ ఇస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో ఇది ఒక నియోజకవర్గం సభలాగా లేదు, దాదాపు 60-70 మంది ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చినారంటే సతీష్ గెలిచిపోయిందని చెప్పి నాకు అర్థమైతా ఉంది. మీ అందరికీ కూడా ఇంత ఓపికతోని నా కోసం ఇన్ని గంటలు వేచి ఉన్నందుకు ధన్యవాదాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, గట్టిగానే ఉన్నా వినబడతలేదు. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు.